హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. మధుర రుచులకు స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఒక వెరైటీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ని ఈజీగా సూపర్గా చేసుకోగల కందగారెల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ చూపించే పద్ధతిలో చేస్తే వేడి తగ్గిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్పెషల్ కందగారెల్ని కొలతలతో సహా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇక్కడ నేను 1/2 కేజీ కందని కొద్దిగా ఉడికించి తొక్కు తీసి పెట్టుకున్నాను. ఈ కంద మొత్తాన్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని, మీకు రుచికి తగ్గట్లు అల్లం తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, 3 లేక 4 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి 1/2 కేజీ పొడి బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. దీనిలోకి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమం వడల పిండి మిశ్రమంలా ఉండాలి. వీటిని చేతితో ఉండలా చేసుకొని ఒక శుభ్రమైన క్లాత్ మీద వేసుకోవాలి. చేతుల్ని తడుపుకుంటూ వీటిని గారెల్లా ఒత్తుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఒత్తి పెట్టుకున్న కందగారెల్ని నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి. ఇదే పద్ధతిలో మిగిలిన పిండిని కూడా ఇలా చేసుకోవటమే. చూశారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ కందగారెల్ని ఎలా చేశానో. మీరెప్పుడైనా వెరైటీగా స్నాక్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇలాంటి రెసిపీ మన స్టైల్లో ఎక్కడా దొరకదు. మరి ఇంకెందుకు ఆలస్యం, చకచకా ఇప్పుడే చేసేసి ఇంటిల్లపాది తిని టేస్ట్ ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. అంతేకాకుండా మీరు చేసిన డిష్ని ఒక ఫోటో తీసి మన ఛానల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో #మధుర రుచులు ఇట్లు మీ మధు అని పోస్ట్ చేయగలరు. తప్పకుండా చేస్తారు కదా. నా నెక్స్ట్ వీడియోస్లో సంక్రాంతి పిండి వంటలు చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అంతవరకు టేక్ కేర్, బాయ్.